జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే గోపపాఠస్వామి నమో ఆచార్యపాదాయ నితాయ కృపాప్రదాయ గౌరకథాదామోదాయ నమః విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీ భక్తివేదాంత స్వామి నమస్తే సారస్వతీ గౌరవాది శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరు మీతో పెట్టాను. భగవద్గీత యథాతథము 9వ అధ్యాయం 14వ శ్లోకం నుండి ఈరోజు విషయాన్ని తెలుసుకున్నాము. దయచేసి చెప్పండి. సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః యతంతశ్చ దృఢవ్రతాః నమస్కంతశ్చ మాం భక్త్యా నమస్కంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే నిత్యయుక్తా ఉపాసతే ఈ మహాత్ములు నిరంతరము నా మహిమలను కీర్తిస్తూ దృఢ నిశ్చయముతో ప్రయత్నిస్తూ నా ఎదుట నమస్కరిస్తూ భక్తితో నిరంతరము నన్ను అర్చిస్తారు. దీనికి భాష్యము ప్రతిపదార్థము జగద్గురు పూజ్య శ్రీ యేసు భక్తి వేదాంత సంస్థల ప్రపాదుల వారి ద్వారా ప్రపాదుకి ఒక సామాన్య మానవుడికి రబ్బరు ముద్ర వేయడం ద్వారా మహాత్మునిగా తయారు కాలేడు. మహాత్ముని లక్షణాలు ఇక్కడ వర్ణించబడినాయి. అతడు సర్వదా దేవదేవుడైన శ్రీకృష్ణుని మహిమా గానంలో నెలకొని ఉంటాడు. అతనికి వేరే పనే ఉండదు. అతడు భగవద్కీర్తనలోనే సతతము నెలకొంటాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే అతడు నిరాకారవాది కాడు. కీర్తించడం అనే ప్రశ్న ఉదయించినప్పుడు మనిషి భగవంతుని పవిత్ర నామాన్ని, నిత్య రూపాన్ని, దివ్య గుణాలను, అసాధారణ లీలను స్తుతిస్తూ భగవంతుణ్ణే కీర్తించాలి. అతడు వీటన్నింటినీ కీర్తించాలి. అందుకే మహాత్ముడు భగవంతుని ఎడల అనురక్తుడై ఉంటాడు. భగవంతుని నిరాకార లక్షణము అంటే బ్రహ్మజ్యోతి పట్ల అనురక్తుడైన వాడు భగవద్గీతలో మహాత్మునిగా వర్ణించబడలేదు. అతడు తర్వాత శ్లోకంలో భిన్న రీతిలో వర్ణించబడ్డాడు. శ్రీమద్ భాగవతంలో వర్ణించబడినట్లుగా విష్ణువును గురించిన శ్రవణ కీర్తనలతో కూడిన వాడే మహాత్ముడు వివిధ భక్తియుత సేవా కలాపాలలో సర్వదా నెలకొని ఉంటాడు.
అంటే విష్ణువుని గూర్చిన అంటే ఇతర దేవతల గురించి కానీ మానవుని గురించి కానీ కాదు అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం అంటే భగవంతుణ్ణి స్మరించడమే భక్తి. అటువంటి మహాత్ముడు 5 రకాల దివ్య రసభావాలలో ఏదో ఒక దానిలో చివరకు భగవంతునితో సాంగత్యాన్ని పొందడానికి దృఢ నిశ్చయుడై ఉంటాడు. ఆ విజయాన్ని సాధించడానికి అతడు మానసిక, శారీరక, వాచిక కలాపాలన్నింటినీ శ్రీకృష్ణ భగవాను సేవలో నెలకొల్పుతాడు. అంటే అదే పూర్ణ కృష్ణ భక్తి భావన అనబడుతుంది. శుక్ల కృష్ణ పక్షాలలోని 11వ రోజు అంటే ఏకాదశి నాడు భగవంతుని ఆవిర్భావం వంటి ప్రత్యేక రోజుల్లో ఉపవాసం చేయడం వంటి కొన్ని కార్యాలు భక్తియుత సేవలో ఉంటాయి. వాటిని దృఢ వ్రతాలని అంటారు. ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుని సాంగత్యాన్ని పొందడానికి నిజంగా అభిరుచి కలిగిన వాళ్లకు ఆచార్యులు ఈ నియమ నిబంధనలు చెప్తారు. మహాత్ములు ఈ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తారు. అందుకే వారు వాంఛిత ఫలితాన్ని తప్పక సాధిస్తారు. ఈ అధ్యాయంలోని 2వ శ్లోకంలో వర్ణించబడినట్లు ఈ భక్తియుత సేవ కేవలము సులభమైనదే కాకుండా సుఖంగా నిర్వహింపగలిగేది. దానికై మనిషి తీవ్రమైన తపోవ్రతాలు చేపట్టవలసిన అవసరం లేదు. ప్రవీణుడైన గురుదేవుని నిర్దేశంలో అతడు ఈ జన్మను భక్తియుత సేవలో గడిపివేయగలుగుతాడు. గృహస్థునిగా, సన్యాసిగా లేదా బ్రహ్మచారిగా ఏ స్థితిలోనైనా, ప్రపంచంలోని ఏ స్థానంలోనైనా, ఎక్కడైనా అతడు భగవంతుడికి ఈ భక్తియుత సేవను నిర్వహింపగలిగి ఆ విధంగా నిజంగా మహాత్ముడు అవుతాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ భక్తులను ఈ మహాత్ములు అంటే అర్థం ఏంటిది? భగవంతుడి యొక్క దివ్య పవిత్ర నామాన్ని, నిత్య రూపాన్ని, దివ్య గుణాలను, అసాధారణ లీలలను స్తుతిస్తూ ఆ భగవంతుడిని కీర్తన చేసే వాళ్ళను మహాత్ములు అంటున్నాడు భగవంతుడు. దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తూ నా ఎదుట నమస్కరిస్తూ భక్తితో నిరంతరం నన్ను అర్చిస్తారు. చూడండి, ఇక్కడ ఒక పాపాత్ముడు కూడా అతి సులభంగా మహాత్ముడి స్థాయికి వెళ్ళిపోవచ్చు. ఇది అంటే భక్తి అనేది మనము కఠినంగా కష్టంగా చేసేది కాదు. ఆనందంగా ఆడుతూ పాడుతూ సంతోషంగా చేస్తూ మహాత్మ స్థాయిలోకి వెళ్ళిపోవచ్చు మనం. ఇది ఈ దివ్యమైన స్థితి భక్తి యోగంలో ఉండేది. మనం ఇలాంటి స్థితిని ఎట్లా చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది మహాత్ముని లక్షణాలను ఇక్కడ వివరించింది అన్నట్టు. ఈ మహాత్ముడు ఏం చేస్తాడు? సర్వదా భగవంతుని కర్మలనే నిరంతరం ఉంటాడు అన్నట్టు ఆ జీవుడు, ఆ సాధకు. కర్మలు అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. 3 రకాల కర్మలు ఉంటాయి. అంటే భగవంతుడే చెప్తున్నాడు అవి. కర్మణో హ్యాపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణ, అకర్మణశ్చ బోద్ధవ్యం, గహన కర్మణో గతి. అంటే ఈ కర్మ రహస్యాలను అర్థం చేసుకోవడం చాలా కఠినంగా ఉంటుంది అన్నట్టు మనకు. అందుకే మనిషి ఏది కర్మయో, ఏది వికర్మయో, ఏది అకర్మయో చక్కగా తెలుసుకోవాలి. ఇక్కడ 2 రకాలు అనుకోవచ్చు మనం. కర్మ అంటే మనం చేసే కర్మ. మరి వికర్మ అంటే ఏంటిది? పాపకర్మలు. కర్మ అంటే పుణ్యకర్మలు, వికర్మ అంటే పాపకర్మలు. అకర్మ అంటే ఏం చేయకుంటుండడం. అదే అనుకుంటాం మనం కూడా. ఇంకొక రకంగా కూడా ఆలోచిస్తే అకర్మ అంటే ఆధ్యాత్మిక కర్మలు అని కూడా అనుకుంటున్నాం. పుణ్యకర్మలు అంటే ఏంటి ఇక్కడ మనం తెలుసుకుందాం. కర్మ అనే పదానికి సాధారణ అర్థం ఏదైనా ఉందంటే అది కార్యము, ఏదైనా కార్యం. దీన్ని కర్మ అంటారు, ఒక వర్క్. ఇంకొక ప్రత్యేకమైన అర్థం కూడా ఉంది దీనికి. అంటే ఏంటి? దాన్ని ఏమంటారంటే పుణ్యకర్మలు లేదా పుణ్యము అని కూడా అంటారు. నేను శాస్త్ర పరిభాషలో చెప్తున్నాను విషయాన్ని. ఇది అయితే ఇక్కడ మనకు భగవంతుడు శాస్త్రాల ద్వారా వేటినైతే మనకు ఉపదేశించిండో, ఏవైతే ఆదేశించాడో
ఆ కర్మలే పుణ్యకర్మలని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇది ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవాల్సింది. అలాంటి కర్మలను మనం చేయడం ద్వారా మనిషి ప్రతిఫలంగా ఏం చేస్తాడు, ఈ భౌతిక లాభాలను ఎన్నింటినో పొందగలుగుతాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ పుణ్య ఫలాలను చేసే కర్త ఎవరైతే ఉంటారో ఈ జన్మలో అయినా కావచ్చు, లేకపోతే తర్వాత జన్మల్లో అయినా కూడా ఖచ్చితంగా అనుభవించే తీరాలి ఈ పుణ్యకర్మ ఫలాలను. ఫర్ ఎగ్జాంపుల్, మనం పేదవారికి దానం చేయడం కానీ, గుడ్డి వారికి సహాయపడడం కానీ, లేకపోతే ఉచితంగా మందులు పంపిణీ చేయడం కానీ, లేకపోతే మంచినీళ్ళ బావులు తవ్వడం కానీ, చెట్లు నాటడం కానీ, ఆకలైన వాళ్ళకు కడుపు నిండా భోజనం పెట్టడం కానీ, ఇవన్నీ కూడా పుణ్యకార్యాలకు ఉదాహరణలు అన్నట్టు ఇవన్నీ. మరి ఇలాంటి పుణ్యకర్మలు చేయడం ద్వారా మనిషి భవిష్యత్తు జన్మల్లో ఐశ్వర్యము, సౌందర్యము, ఉన్నత జన్మము, చక్కని ఆరోగ్యము, భౌతిక సుఖము, స్వర్గలోకాలలో జన్మం పొందడము, ఇలాంటివి కూడా జరగచ్చు, ఇలాంటివి కూడా పొందుతాడు అని మనకు శాస్త్రం చెప్తుంది ప్రమాణం. ఇవన్నీ పుణ్యకర్మల స్థితులు. మరి వికర్మ అంటే పాపకర్మలు. ఇదేంటి నిషిద్ధ కర్మలు అంటారు వీటిని. అంటే శాస్త్ర ఉపదేశాలు ఏవైతే ఉంటాయో వీటిన్నిటిని కూడా ఉల్లంఘించే కార్యాలను వికర్మలు అంటారు. అంటే నాగరిక మానవులకు భగవంతుడు ఉపదేశించిన నియమ నిబంధనలన్నిటికి కూడా విరుద్ధంగా జరపబడే కార్యాలను సూచిస్తుంది అన్నట్టు ఇదంతా. నాగరికులు అంటే ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ వాళ్ళు ఇట్లా ఆలోచించదు. నాగరికులు అంటే అర్థం ఏంటంటే తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానం ఉండి ఏది మంచో ఏది చెడో అని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అని అర్థం. మళ్ళీ సాధారణంగా అజ్ఞానవశంగా కూడా చేయబడి ఈ జన్మలో లేకపోతే మళ్ళీ తర్వాత జన్మలో దుఃఖానికి దారి తీస్తాయి అన్నట్టు ఇవన్నీ కూడా. ఏది శాస్త్ర నియమ నిబంధనలకు భగవంతుడు చెప్పిన ఉపదేశాలన్నిటికీ విరుద్ధంగా జరిగేటివి అన్నట్టు ఇవన్నీ. దొంగతనము, హత్య, మద్యపానము, మాంసభక్షణము, ఇలాంటి కార్యకలాపాలన్నీ కూడా దానికి ఉదాహరణలు అన్నట్టు ఇవన్నీ. మరి ఈ పాపం చేయడం ద్వారా మనిషికి ఏం కలుగుతుంది? దుఃఖము, బీదరికము, లేకపోతే రోగము, నీచ జన్మలు, అందవిహీనత, ఇలాంటివన్నీ పొందుతాడు ఆ జీవుడు ఈ పాపాల ద్వారా. ఇక ఇంతకంటే దూరం ఏమి ఉండదు కదా. మరి కర్మ వికర్మ ఈ రెండు కూడా బంధకారకాలు ఎట్లయితే మనకు ముఖ్యంగా మనం ఏం గమనించాలంటే కర్మ వికర్మ ఈ రెండు కూడా భౌతిక కలాపాలే అని అర్థం చేసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా ఈ కర్మ వికర్మ కానీ మనకు ఫలస్వరూపమైన సుఖ దుఃఖాలను భోగించడానికి మనం తిరిగి జన్మించేటట్లు చేస్తాయి అన్నట్టు ఇవన్నీ. కాబట్టి జన్మ మృత్యు వలంలో మనల్ని ఇవి బంధిస్తాయి. మనం జనరల్గా ఏం కోరుకుంటాం? సుఖాలు, సంతోషాలు, సంపదలు ఇవన్నీ రావాలంటే మరి అనుభవించాలంటే మళ్ళీ జన్మ పొందాలి కదా. అలాంటి అనుభవించాలంటే ఆ జన్మ పొందాలి కదా. ఒక దిక్కువో నాకు ఈ జన్మలద్దు కృష్ణ, భగవంతుడా నన్ను భగవద్ధామానికి గోలోకానికి తీసుకుపో కృష్ణ అని ప్రార్థిస్తాం మనం. ఇంకో రకంగా ఈ పుణ్యకర్మలు చేస్తే ఈ సుఖాలు, ఈ సంపదలు, ఈ ఆస్తులు, ఈ పాస్తులు ఇవన్నీ వస్తాయంటే మరి ఇక్కడ దీని అర్థం ఏంటి? నీకు మళ్ళీ జన్మ కావాలని కోరుకుంటున్నట్టే కదా మనము. అట్లా కోరుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ సుఖాలను అనుభవించడానికి కూడా మళ్ళీ మనకు జన్మ అనేది రావడం జరుగుతుంది. అంటే జనన మరణ చక్ర పరిభ్రమంలో మళ్ళీ చిక్కుకుంటున్నాం మనం ఇక్కడ సుఖాల కోసం కూడా. పాపకర్మలు చేస్తే ఎట్లాగూ మనం ఈ జన్మ మరణ చక్ర పరిభ్రమంలో చిక్కుకుంటాము. దుఃఖాలలో పడి బాధలు, దుఃఖాలు, కష్టాలు, ఈతి బాధలు ఇవన్నీ ఎదుర్కొంటూనే ఉంటాం. రకరకాల నీతి జన్మలలో పుడుతూ ఉంటాం. విహీనంగా నీచ స్థితులలో జన్మలు తీసుకొని చాలా బాధాకరమైన స్థితులలో ఉంటుంది జీవుడు పాపకర్మలు చేస్తే. మరి పుణ్యకర్మలు చేసినప్పుడు కూడా ఈ సుఖాలు పొందడానికి, ఈ లగ్జరీస్ లైఫ్ పొందడానికి, అవన్నీ అనుభవించడానికి దీనికి కూడా జన్మ తీసుకోవాలి కదా. అంటే దానికి తీసుకున్నట్టే దీనికి కూడా జీవుడు తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు ఖచ్చితంగా. అంటే మళ్ళీ జన్మ మృత్యు వలయంలో మనల్ని బంధిస్తాయి ఈ కర్మాలను కూడా. అంటే జీవుడు నిరంతరం కూడా ఈ పుణ్యం చేసినప్పుడు పుణ్యరాశులను పోగు చేసుకుంటాడు. అది అతని జీవుడి ఖాతాలో జమ అవుతూనే ఉంటుంది అన్నట్టు. దాని ఫలితంగా ఏమైంది? మళ్ళీ భవిష్యత్తులో భౌతిక సౌఖ్యాలను, సౌకర్యాలను అంటే స్వర్గాది లోకాలలో కూడా
అనుభవించే అవకాశాన్ని పొందుతాడు జీవుడు. ఇక్కడ పుట్టకపోయినా స్వర్గంలోకి వెళ్ళి అయినా సరే ఈ యొక్క స్వర్గ భోగాలు సుఖాలు అనుభవిస్తాడు జీవుడు. మరి భోగించిన కొద్దీ కూడా ఈ పుణ్యం క్రమంగా ఏమైతే తగ్గిపోతుంది. పుణ్యరాశి పూర్తిగా హరించుకోగానే ఏమవుతాడు జీవుడు మళ్ళీ ఆయన యొక్క పూర్వ స్థితికి వచ్చేస్తాడు, భూమిపైకి తిరిగి రావాల్సి ఉంటుంది మళ్ళీ. దీనినే భగవంతుడు ఏం చెప్తాడు, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యోలోకం విశంతి ఏవం త్రయీ ధర్మ మను ప్రవన్న గతాగతం కామకామా లభంతే అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఈ రకంగా జీవులు విస్తృతమైన ఈ యొక్క స్వర్గలోక భోగాలను అనుభవించి వాళ్ళ యొక్క పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ ఈ మర్త్యలోకానికి తిరిగి వస్తారు. ఈ విధంగా 3 వేదాల నియమాలను అనుసరించడం ద్వారా ఇంద్రియ భోగాన్ని కోరుకునే వాళ్ళు కేవలము నిరంతరము జన్మ మృత్యువులనే పొందుతారు. అర్థం చేసుకోండి. 3 వేదాల నియమాలను అనుసరించి కూడా ఇంద్రియ భోగాలను కోరుకునే వాళ్ళు మళ్ళీ ఈ యొక్క జనన మరణ చక్ర ప్రభావం పడిపోతారు. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మనకు రకరకాల ఉపమానాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము, ఒక వ్యాపారస్తుడు కొంతకాలం చాలా కష్టపడి పనిచేసి చాలా ధనాన్ని కూడబెట్టాడని అనుకుందాం మనం. అప్పుడు అతడు సెలవు మీద వెళ్ళి సుఖాలు అనుభవిస్తాడు. అట్లా అనుభవించినప్పుడు అతనికి కష్టార్జిత ధనం అంతా కూడా ఖర్చు పెట్టేస్తాడు. చివరికి మళ్ళీ తన ధనం పూర్తి అయిపోగానే ఏమవుతాడు, మళ్ళీ ఆయన వ్యాపార కార్యాన్ని తిరిగి వచ్చి మళ్ళీ కష్టపడుతుంది. అట్లనే పుణ్యకర్మం చేయడం ద్వారా జీవుడు భౌతిక సుఖం వల్ల గొప్ప ఫలం కలగచ్చు. దానివల్ల అయిన తర్వాత ఏమైంది, ఆ యొక్క స్థితి అయిపోయిన తర్వాత మళ్ళీ పూర్వస్థితికి తిరిగి రావాల్సి ఉంటుంది మళ్ళీ జీవుడు. ఇదే స్థితి పాపకర్మ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేరస్తుడు ఉన్నాడు, ఏదో నేరానికి సంవత్సరం పాటు వాడు జైల్లోనే ఉంచబడ్డాడు అనుకున్నాం. జైల్లో దుఃఖాన్ని అనుభవించిన తర్వాత ప్రతిరోజు అతనికి నేర రాశి ఏమవుతుంది, క్రమంగా తగ్గిపోతుంది. ఒక సంవత్సరం ఉందనుకో, రోజు రోజు గడిచిపోయిన కొద్దీ 1 నెల 2 నెలలు 3 నెలలు అయిపోతుంది కదా. చివరికి సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ దేవుడు నిరస్తుడు ఏమవుతాడు, పూర్వస్థితికి చేరుకుంటాడు, మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. అట్లనే మనిషి పాపం చేసినప్పుడు కొంత సమయాన్ని నరకానికి పంపబడి శిక్షించబడుతుంది. పుణ్యం చేయడం ద్వారా పుణ్యం ఫలాలన్నీ పొందిన తర్వాత మళ్ళీ వేదాస్థితికి వచ్చేస్తాడు. అంటే శిక్షను అనుభవించడం ద్వారా పుణ్యఫలం తగ్గిపోతుంది, కానీ దుఃఖం ద్వారా మనిషి పాపరాశులు నశించిపోతాయి. ఇది అర్థం చేసుకోవాలి మనం. అంటే మనిషి యొక్క పాప పుణ్యకర్మలు 2 కూడా చేస్తాడు. కాబట్టి ఆ జీవుడు చేసే జీవుడి యొక్క కర్మ ఫలంగా సుఖ దుఃఖాలను అనుభవించడానికి నిరంతరము జన్మ మృత్యువులు పొందుతూనే ఉంటాడు. ఈ విధంగా సంసార చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మరి అకర్మ అంటే ఆధ్యాత్మిక కర్మ అంటే అకర్మ అంటే శబ్దార్థం ప్రకారం ఏంటంటే పని చేయకపోవడం. అకర్మ అంటే ఏమి చేయకుండా ఉండేదాన్ని అకర్మ అంటారు. కానీ పనికి దూరంగా ఉండమని, లేకపోతే పని తప్పించుకోమని దీని అర్థం కాదు ఇక్కడ. అంటే ఆ కర్మ చేస్తే పుణ్యం వస్తుంది, ఈ కర్మ చేస్తే పాపం వస్తుంది. మరి ఏదో చేసేది, ఏం చేయకుండా ఉన్నావా అనే దాన్ని అకర్మ అనుకోవచ్చు మనం. అంటే అకర్మ అంటే ఆధ్యాత్మిక కర్మలను, అంటే భగవంతుని పక్షాన లేకపోతే భగవంతునికి ప్రీత్యర్థం చేయబడే ఏవైతే కలాపాలు ఉంటాయో వాటిని సూచిస్తాయి అన్నట్టు. ఇది ఆధ్యాత్మిక కర్మలను కూడా అనుకోవచ్చు ఇంకో రకంగా చెప్పాలంటే. వాస్తవానికి అకర్మ అంటే ఏ పని చేయకుండా ఉండము అని కూడా వస్తుంది మనం. అంటే ఇవి ఎలాంటి స్వార్థం లేకుండా నిర్వహించబడతాయి. కాబట్టి ఈ యొక్క చేసే కర్త ఎవరైతే ఉంటారో సాధకుడు అతన్ని బంధించవు, లేకపోతే చిక్కుళ్లలో పడవేయదు అన్నట్టు ఈ కర్మలు. ఎందుకంటే చేసే ప్రతిదీ కూడా కృష్ణార్పణ బుద్ధితోటే చేస్తాడు భక్తుడు. ఇక్కడ సర్వం కృష్ణార్పణమస్తు అని చేస్తాడు. అప్పుడు ఏ కర్మఫలం కూడా ఏమీ అంటదు. కష్టము రాదు, సుఖము రాదు. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా హరే కృష్ణ కృష్ణార్పణమస్తు అనే బుద్ధితోటే ఉంటాడు ఈ యొక్క సాధకుడు. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే అకర్మ అనేది ఎలాంటి భౌతిక ఫలితాలను కలగజేయదు. సుఖ ఫలితాలను, భోగ ఫలితాలను కానీ, కష్ట ఫలితాలు అయినటువంటి దుఃఖ ఫలితాలను కానీ ఏం కలిగించదు అన్నట్టు ఇది. అంటే
భగవంతుని నామాన్ని జపించడం, భగవంతుని పూజించడము, రకరకాలుగా భగవంతుని సేవించడం, దీనికి ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆధ్యాత్మిక కర్మ ద్వారా మనిషి భగవద్భక్తిని, లేకపోతే లౌకిక కలాపాల నుండి వైరాగ్యాన్ని, పవిత్రతను, ఆధ్యాత్మిక సౌఖ్యాన్ని వృద్ధి చేసుకోవడం అనేది చాలా ఉన్నతంగా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి మనం. అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక కర్మ అనేది ఈ సాధకుడు ఎవరైతే ఉంటారో జీవుడు ఈ యొక్క జన్మ మృత్యు చక్రం నుండి ఈజీగా విముక్తిని చేసి ఆధ్యాత్మిక జగత్తుకు తీసుకుపోయి ఆ దివ్య స్థితిలో నిలుపుతుంది. దీన్ని భగవంతుడు చెప్తాడు. ఏమని చెప్తాడు? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే భగవంతుని కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మను చేయాలి మనం ఎప్పుడైనా, విష్ణువు కొరకు చేసే కర్మను. లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారకం అవుతుంది మనకు. అందుకే అర్జునుడికి చెప్తాడు, ఆ యొక్క సాధకుడి ఏం చేయాలి? సాధకుడు భగవంతుడి ప్రీత్యర్థమే మన కర్మలను మనం చేయవలసి ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. ఆ ప్రకారంగా నీవు సర్వదా బంధ విముక్తుగా ఉంటావు అర్జున అని చెప్తున్నాడు భగవంతుడు. మరి ఇక్కడ పుణ్యము అంటే ఏంటిది? కర్మ. ఆధ్యాత్మిక కర్మ అంటే ఏంటిది? అకర్మ. ఈ రెండు ఒకటి కావు. ఇది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది కొంచెం. పుణ్యము గాని ఆధ్యాత్మిక కర్మ, కర్మ గాని అకర్మ గాని ఈ రెండు ఒకటి కావు, వేరు వేరు. ఎందుకు? మరి జనరల్ గా మనం ఏం చేస్తాం? సాధారణంగా ఈ పుణ్యం ఏదైతే ఉందో దీన్నే, లేకపోతే సాధారణ పుణ్య కార్యాలనే ఆధ్యాత్మిక కలాపాలుగా భావిస్తారు, ఆధ్యాత్మిక కర్మ అకర్మలుగా భావిస్తారు. కానీ ఈ రెండు కూడా పూర్తిగా భిన్నమైనవి అనేది అర్థం చేసుకోవాలి. ఈ భేదాన్ని గుర్తించాలి ఫస్ట్. మనం గుర్తించి మనస్సులో స్పష్టత ఉండడం చాలా ముఖ్యమైనది మనకి ఇక్కడ. ఏంటి పుణ్యం అంటే? కర్మ అనేది మంచి భౌతిక కార్యం. ఇది అది వచ్చేసి భౌతిక దేహానికి సంబంధించింది. దీన్ని చేయడం వల్ల ఏమవుతుంది? మనిషి భౌతిక జగత్తులోనే ఉన్నతమైన భౌతిక స్థితికి ఎదుగుతాడు అన్నట్టు. కానీ దీన్ని అతీతంగా అతడు వెళ్ళలేడు. దీనికి అతీతంగా ఎట్లా అంటే, ఇది ఒక ఉదాహరణ. ఖచ్చితంగా ఖైదీ ఎక్కువ సౌకర్యాలు ఉన్నటువంటి ఉత్తమమైన జైలు గదిలో పెట్టి బందీ చేయడం ఎట్లయితే ఉంటుందో అట్లుంటుంది అన్నట్టు. జైలు అన్ని సౌకర్యాలు ఉన్నా సరే జైలు బయటకు మాత్రము అనుమతించబడడు. అలాంటిదే ఇది. మళ్ళీ ఇంకో రకంగా ఆలోచించినప్పుడు అకర్మ అంటే భగవద్భక్తి. పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉండడం కారణంగా ఈ యొక్క భౌతిక జగత్తుతోటి ఎలాంటి సంబంధం కలిగి ఉండదు అన్నట్టు. ఇది ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండదు. ఇది కంప్లీట్ గా ఆత్మస్థాయిలో చేయబడే కర్మ అంటారు దీన్ని. ఇలాంటి భక్తి కార్యం ఏదైతే ఉందో భౌతిక పురోగతి కొరకు ఉండదన్నట్టు. ఇది కంప్లీట్ గా భక్తి పరమైంది. పైకి ఇది జన్మ మృత్యు చక్రానికి అతీతంగా ఆధ్యాత్మిక జగత్తును మనము చేరుకోవడానికి ఉద్దేశించబడి ఉంటుంది అన్నట్టు. ఏది? అకర్మ, ఆధ్యాత్మిక కర్మ అనేది. ఈ రకంగా మనము అకర్మ అనేది కర్మ వికర్మ రెండింటికి అతీతమైనది అనేది తెలుసుకోవాలి మనం. మరి ఇక్కడ తక్షణ కర్మఫలం, ఆలస్య కర్మఫలం అనేది ఉంటుంది. అంటే మనం చేసే ప్రతి కర్మకు కూడా ప్రతిక్రియ, స్పందన ఉంటుంది అనేది మనం చూస్తాం ఎప్పుడైనా. అయితే అది వెంటనే కలగవచ్చు, లేకపోతే కొంతసేపటికి కలగవచ్చు, లేదా చాలా కాలం తర్వాత కూడా కలగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద దొంగతనం చేస్తూ పట్టుబడితే ఒక దొంగ తక్షణమే కర్మఫలాన్ని పొందొచ్చు. దాన్ని తక్షణ కర్మఫలం అంటారు. మరి అదే కలుషితమైన ఆహారం తినడం వల్ల వచ్చే దాన్ని ఏమంటారు? ప్రతిక్రియ, మోషన్స్ కొన్ని గంటల తర్వాత అవి చూపిస్తుంది దాని ప్రభావం.
అది కొద్దిగా ఆలస్యమైన కర్మఫలం అన్నట్టు దీన్ని. మరొక తెలివిగల హంతకుడు ఉన్నాడు, కనపడకుండా పోయి అనేక నెలల తర్వాత దొరికి శిక్షకు గురవుతుండొచ్చు. ఇక్కడ కర్మఫలం చాలా ఆలస్యంగా కలుగుతుంది, ఇది అర్థం చేసుకోవాలి ఇక్కడ. మరి సక్రమమైన సంబంధాలు లేకుండా ఉండే స్థితి, ఈ పరిణామం 20 ఏళ్ల తర్వాత కూడా హెల్త్ డిసీజ్ రావచ్చు. ఇది కర్మఫలం ఇంకా ఎక్కువ ఆలస్యం కావడం వంటిది అన్నట్టు. ఈ రకంగా మనము దీనికోసం మనం ఆలోచించుకుంటూ పోతే ఇప్పుడు చేసిన కర్మకు భవిష్యత్తు జన్మలలో ఫలితం కలుగుతుండవచ్చని మనం అర్థం చేసుకోవాలి. అంటే మన కర్మలకు ఫలాలు భవిష్యత్ జన్మలలో కూడా కలుగుతాయి అనడానికి మనం అర్థం చేసుకోవడానికి కొన్ని కర్మ ఫలాలు నిశ్చయంగా ఇదే జన్మలో కలుగుతూ ఉండవచ్చు, లేకపోతే చాలా వాటి విషయాల్లో అది కాకపోవచ్చు కూడా. ఎందుకు? అవి ఇప్పుడు జరిగేటివి కావు ఆ ఫలితాలు. ఈ కర్మ ఫలాలు భవిష్యత్ జన్మల్లో కలుగుతాయని కూడా కారణంగా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. మరి ఈ యొక్క మన కర్మఫలం పరిపక్వం కావడానికి అడ్డుపడేది ఏంటిది అంటే మృత్యు అడ్డుపడుతుంది. మనము రోజు జనరల్ గా ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాం మన జీవితంలో. ప్రతి కర్మ కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం ఏదో ఒక ఫలితాన్ని కలుగజేస్తుంది అన్నట్టు. మనం అర్థం చేసుకుంటే ఈ కర్మ ఫలాలన్నీ కూడా వెంటనే రావు, కాబట్టి ఏ సమయంలోనైనా మనకు తీరని కర్మ ఫలాలు ఎన్నో సిద్ధంగా ఉంటాయి అన్నట్టు. అంటే గత జన్మలలో చేసుకునేవి. అందుకే మృత్యు గడియలలో అది ఎప్పుడు వచ్చినా సరే పరిపక్వం కానట్టి కర్మ ఫలాల రాసి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది అన్నట్టు. ఈ రకంగా కర్మాలను అర్థం చేసుకోవడానికి చెప్పుకోవాలంటే ఇంకా గంటలు కూడా చెప్పుకునే పరిస్థితి ఉన్నది మనకు. అయితే సబ్జెక్ట్ లోకి వెళ్దాము, మనం అసలు సబ్జెక్ట్ లోకి వెళ్దాం. భగవంతుడు ఇలా ఈ కర్మని, దైవిక కర్మలు ఎట్లా, మహాత్ముల లక్షణాలు ఎట్లా అన్నప్పుడు మనం ఈ విషయాన్ని అంతా చెప్పుకున్నాం. అంటే భగవంతుడు భక్తుడు ఏం చేస్తాడు? భగవంతుని పవిత్ర నామాన్ని, నిత్య రూపాన్ని, దివ్య గుణాలను, అసాధారణ లీలను స్తుతిస్తూ భగవంతుని కీర్తిస్తాడు. వీటన్నిటిని కూడా ఏమంటారు అంటే దివ్య రసభావాలు అంటారు వీటిని. ఈ 5 రకాల దివ్య రసభావాలు అంటారు. ఈ విధంగా భక్తులు సాధన చేసి ఉత్తమ స్థితిని అందుకోవచ్చు. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క భక్తులు దృఢంగా డెడికేటెడ్ అయి ఉన్న భక్తులు నా నామ గుణాలను నిరంతరం కీర్తిస్తూనే ఉంటారు. ఏదో సౌండ్ వస్తుంది, అది మ్యూట్ లో పెట్టండమ్మా. అంటే మన గత శ్లోకంలో చెప్పుకున్నాము, భగవద్భక్తులు వాళ్ళ సేవా పద్ధతులను భగవంతుడు ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నాడు. అంటే మహాత్ములైన వారు భగవంతుని అనన్య మనస్సుతో సేవిస్తారు అనేది మనం గత శ్లోకాల్లో తెలుసుకున్నాం. అది ఎట్లా అనేది కూడా మనం తెలుసుకున్నాం. సర్వకాల సర్వావస్థలందు ఆ భక్తులు భగవంతుని శమధమాదులను అభ్యసిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా సోమరులై ఉండరు. అంటే మనం ప్రయత్నం ద్వారా మాత్రమే ఈ యొక్క దైవికమైన స్థితి మనకు లభ్యమవుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. యతంతచ్చ అనే పదం ఇక్కడ తెలుస్తుంది మనకు. అట్లా అంటే మరి ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? భగవత్ ప్రాప్తికి అసలు ఉపాయాలు ఏంటి? ఇన్ని చెప్పుకున్నాం మనం. మరి భగవంతుని ప్రాప్తింప చేసుకోవడానికి ఎలాంటి ఉపాయాలు ఉన్నాయి కానీ మనం తెలుసుకోవాలి. ఎలాంటి ఉపాయాలు ఉన్నాయి? ఒకటి నిరంతర స్మరణం, రెండోది దృఢవృత్తంతో కూడిన ప్రయత్నం, మూడోది భక్తితో కూడిన ప్రణామం, వందనం, నాలుగోది ఏకాగ్రతతో కూడిన నిరంతర దైవ చింతనం. ఇవి భగవత్ ప్రాప్తికి ఉపాయాలు. మరి భగవంతుని కీర్తించడం ఎట్లా?
అనేది తెలుసుకున్నప్పుడు మొదటిది మనము భగవంతుడి యొక్క కథలు గాని వ్యాఖ్యానాలు గాని వీటి ద్వారా భక్తుల ఎదుట భగవంతుని గుణ ప్రభావ మహిమలు ఏవైతే ఉంటాయో చరిత్రలు వీటిని వర్ణించడం. రెండోదైతే ఒంటరిగా గాని భక్తులతో గాని కలిసి గాని భగవంతుడు మన సమ్ముఖంలో ఉన్నట్టుగా భావించి రాముడు గాని కృష్ణుడు గాని గోవింద గాని హరి నారాయణ కేశవ మాధవ ఇట్లాంటి పవిత్ర నామాలను కీర్తనం చేయడం జపించడం ఇవి. మరి మూడవది ఏంటిది భగవంతుని గుణ ప్రభావ చరిత్రాదులు ఏవైతే ఉంటాయో భక్తి శ్రద్ధలతో గానం చేయడం. మరి నాలుగోది ఏంటి దివ్యమైన స్తోత్రాలతోటి మధురమైన పాటలతోటి భగవంతుని స్తుతించుట ప్రార్థించుట. ఇట్లా భగవంతుని నామ గుణ గాన సంకీర్తన ప్రక్రియ అన్ని కూడా భగవంతుని కీర్తించుటతోటి అంతర్భాగంలోనే అందులో అన్ని కూడా అంతర్భాగాలు ఇవన్నీ కూడా. మరి భగవంతుని మాటి మాటికి ఎట్లా నమస్కరించడం ఎట్లా నమస్కరించుకోవాలి మనం భగవంతుని? మనం భగవంతుని టెంపుల్ వెళ్తాం, వెళ్ళి అక్కడ భక్తి శ్రద్ధలతోటి భగవంతుని విగ్రహాలకు నమస్కరిస్తాం, సాష్టాంగ నమస్కారాలు చేయడం. రెండోది మన గృహాలలో భగవంతుని ప్రతిమలను గాని పటాలను గాని నామాలను గాని పాదాలను గాని పాదుకలను గాని భగవంతుని తత్వ రహస్య ప్రేమ ప్రభావ మధుర లీలను గాని వర్ణించడం. ఈ దివ్య గ్రంథాల నుండి చదివి వాటిని ఆ గ్రంథాలను ఉంచుకొని ఇంట్లో వాటిని భగవత్ స్వరూపాలుగా భావించి నమస్కరించడం ఇవన్నీ. మరి మూడోది ఏంటి జీవన్ముక్తులైన మహాత్ములు ఎవరైతే ఉంటారో ఆ మహాత్ములను పరమ భక్తులను భగవత్ స్వరూపులుగా భావించి భక్తి శ్రద్ధలతోటి నమస్కరించడం. ఇట్లాంటి వాటిని ఆచరించుట భగవంతునికి నమస్కరించుట అవుతుంది. ఈ విధంగా మనము సతతం కీర్తయంతో మాం ఏకంతచ్చ దృఢవ్రతాః నమస్యంతచ్చ మాం భక్త్వా నిత్యయుక్త ఉపాసతే. ఆ విధంగా మనము భగవంతుని యొక్క దివ్య స్థితులను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యూట్ నుండి బయటకు రండి అందరూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. వచ్చారా? కొన్ని సందేహాలు ఉన్నాయి, చెప్పండి. అందరు ఉన్నారా? భగవంతుని ఓకే నైస్. భగవంతుని ఇప్పుడు మహాత్ములుగా ఒక సాధారణ వ్యక్తి కావాలంటే ఏ విధంగా అతను సాధారణ వ్యక్తి మహాత్ములుగా తయారు కాలేదు అని చెప్పబడుతుంది. చెప్పండి. ఎవరు చెప్పాలి? రాజశేఖర్ బాబు ఉన్నారా? ప్రభుజీ. ఎందుకు ఒక సాధారణ సామాన్య వ్యక్తి మహాత్ములుగా ఎందుకు తయారు కాలేదు అని చెప్పబడుతుంది. సాధారణ వ్యక్తి మహాత్ముడిగా కాలేడా అవుతాడా ప్రభుజీ? కాలేడు. ఎందుకు కాలేడు? భగవంతుని గుర్తించకపోతే కాలేడు ప్రభుజీ. సామాన్య మానవుడికి రబ్బర్ ముద్ర వేయడం ద్వారా మహాత్మునిగా తయారు చేయలేము మనం. అంటే స్వతహాగా ఆ లక్షణాలను ఆచరించకుండా ఏదో ఆర్టిఫిషియల్ గా మనము ఒక మహాత్ముడిగా తయారు చేయలేము ఒక సాధారణ వ్యక్తిని. మరి ఆ యొక్క మహాత్ముడి లక్షణాలు ఏంటి, అసలు ఏమని వర్ణించబడినాయి చెప్పండి. నెక్స్ట్ ఎవరు చెప్పాలి నాకంటే మాతాజీ శాంత మాతాజీ. శాంతమాతాజీ లేరు ప్రభు. లేరా? లేరు ప్రభు. నీలిమ మాతాజీ ఉన్నారా? ఉన్నారు ప్రభు. చెప్పండమ్మా, మహాత్ముని లక్షణాలు ఇక్కడ ఏమని వర్ణించబడినాయి? మహాత్ముని అంటే మంచి పని పుణ్యకార్యం చేయడం. పుణ్యకార్యాలు అంటే కర్మ, మంచి కర్మ, భగవంతుని సేవ, భగవంతుని కీర్తించడం, భగవంతుని వర్ణనలు చేయడం, నిరంతర అంటే
లక్షణాలు, నేను మహాత్ముని లక్షణాలు అడుగుతున్నాను. మహాత్ముని కొన్ని లక్షణాలు మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు అమ్మా. హరే కృష్ణ ప్రభు. నెక్స్ట్ ఎవరు చెప్పాలి ఇప్పుడు అంటే ఒక నిమిషం ఆగు, నేను చెప్తాను. భావన మాత చెప్పండి అమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. అతడు భగవంతుడు మహిమలని కీర్తిస్తా ఉంటాడు ప్రభుజీ. ఇంకా భగవంతుడికి నమస్కారం చేస్తా ఉంటాడు, అతడు పూజలు చేస్తా ఉంటాడు, కీర్తనలు చేస్తా ఉంటాడు ప్రభుజీ. అందరికీ భగవంతుడి గురించి ప్రచారం చేస్తాడు ప్రభుజీ. అంతే ప్రభు. ఈశ్వరమ్మ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అంటే భగవంతుని రూపాలను గుణాలను లీలలను కీర్తిస్తూ ఉంటాడు ప్రభుజీ. మంజుల మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు, ప్రణామం ప్రభు. చెప్పండి అమ్మా. మహాత్ముని లక్షణాలను లీలలను మనం ఇప్పుడు చెప్పుకున్నాం. హరే కృష్ణ, లీలను తెలుసుకుంటూ కీర్తిస్తూ హరే కృష్ణ ప్రభు. నేను చెప్తా ప్రభు. చెప్పండి. మహాత్ముడైన వారు కృష్ణుని మహిమలను కీర్తించటము, నామ శ్రవణం చేయటము, మళ్ళీ పవిత్ర ఎవరు మాట్లాడేది ఎవరమ్మా? సరోజ మాత. చెప్పండి చెప్పండి. పవిత్ర నామాన్ని, దివ్య రూపాలని, దివ్య గుణాలని కీర్తించడం, మళ్ళీ స్మరించడము, కృష్ణుని అదే దేవుణ్ణి స్మరించడము, అది మహాత్ములైన వారు దేవుణ్ణి కీర్తన చేయటం, శ్రవణం చేయటము, ఇవన్నీ మహాత్ములైన వారు చేస్తారు ప్రభు. విష్ణు గురించి భక్తి సేవయందు సదా నిమగ్నులై ఉంటారు అన్నమాట. శ్రీనివాసరావు ఉన్నాడు లైన్లో? ఉన్నారు. మహాత్ముడు 5 రకాల దివ్య రసభావాలలో ఏదో ఒక దానిలో చివరకు భగవంతుతో సాంగత్యాన్ని పొందడానికి దృఢ నిశ్చయుడై ఉంటాడు. ఆ యొక్క 5 రకాల దివ్య రసభావాలు ఏమిటి? శ్రీనివాసరావు. కృష్ణ గురూజీ, నేను కలెక్షన్ లో ఉన్నా గురూజీ. నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఎవరన్నారా? ప్రభుజీ నేనున్నాను ప్రభుజీ. చెప్పండి అమ్మ, మీరు చెప్పండి అమ్మ ప్రశ్న. నామగుణ సంకీర్తన ఇవి అని చెప్తారు. 5 రకాల దివ్య రసభావాలు అని చెప్పుకున్నాం కదా. ఏంటి 5 రకాల దివ్య రసభావాలు? చెప్పండి చెప్పండి. నామగుణ ఇవే చెప్తారు కదా ప్రభు, సంకీర్తన. అవునమ్మా చెప్పండి. దివ్య గ్రంథాలు చదవాలని చెప్తారు. వందనం, కీర్తనం ఇవి కూడా వస్తాయి. ఈ యొక్క దివ్య రసభావాలు ఏంటంటే 5 రకాలు. భగవంతుని నామాన్ని, స్మరణ, నిత్య రూపాన్ని, దివ్య గుణాలను, సాధారణ లీలను చూపిస్తూ ఉండి భగవంతుని కీర్తించాలి. ఇదొకటి. మరి భగవత్ ప్రాప్తికి ఉపాయాలు చెప్పుకున్నాం. 4 రకాలైన ఉపాయాలు చెప్పుకున్నాం. భగవత్ ప్రాప్తికి ఉపాయాలు ఏంటి అని. ఏమిటి ఆ 4 రకాల ఉపాయాలు? ప్రభుజీ నేను చెప్తా ప్రభుజీ. చెప్పండి. నిరంతరం స్మరణం చేయడం ప్రభుజీ, ప్రయత్నం చేయడం, ప్రణామం చేయడం, దైవ చింతన చేయడం. మొదటిది నిరంతర స్మరణం, రెండోది దృఢవృతంతో కూడిన ప్రయత్నం, మూడోది భక్తితో కూడినటువంటి వందనం, నాలుగోది ఏకాగ్రతతో కూడిన నిరంతర దైవ చింతన అనేటివి భగవత్ ప్రాప్తికి ఉపాయాలు. మరి భగవంతుని కీర్తించుట ఎట్లా? నాలుగు రకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు నేను చెప్పాను.
భగవంతుని కీర్తించుకు ఎట్లా 4 రకాలు చెప్పుకున్నాం. ఒకటేంటి భగవంతుడు చరిత్రలు వినడం ప్రభుజీ, కథలు వినడము, ఆ, నామం చేయడము, కథలు వాఖ్యానాల ద్వారా భక్తుల ఎదుట భగవంతుని గుణ ప్రభావ మహిమలు చరిత్రలు ఇట్లాంటి వాటిని అన్నిటి కూడా వర్ణించడం ఇదొకటి. రెండోది ఏంటిది, మనం ఒంటరిగా ఉన్నా గానీ ఇంకా భక్తులతోటి కలిసి ఉన్నా గానీ భగవంతుడు మన ముందే ఉన్నట్టు భావించి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనడం గాని, రామ అనడం గాని, గోవింద అనడం గాని, హరి అనడం గాని, నారాయణ, కేశవ, మాధవ ఇలాంటి పవిత్ర నామాలను కీర్తన చేయడం జపించడం. మరి మూడోది ఏంటి, భగవంతుని గుణ ప్రభావ చరిత్రలు ఏవైతే ఉంటాయో భక్తి శ్రద్ధలతోటి గానం చేయడం అన్నట్టు ఆ చరిత్రలు. నాలుగోది ఏంటి, దివ్యమైన స్తోత్రాలతోటి మధురమైన పాటలతోటి భగవంతుని స్తుతించడం ప్రార్థించడం. వీటి వల్ల భగవంతుని యొక్క నామ గుణ గాన సంకీర్తన ప్రక్రియలన్నీ కూడా భగవంతుని కీర్తించడంలో అంతర్భాగాలు అని తెలుసుకోవాలి. ఓకేనా? మరి భగవంతుని మనం మాటి మాటికి నమస్కరిస్తాం, అది ఎట్లా చేయాలి? ఇది కూడా మనం ఒక 3 రకాలు చెప్పుకున్నాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, భక్తి శ్రద్ధలతో భగవంతునికి విగ్రహాలకు నమస్కరించడం, శాస్త్రాల నమస్కారాలు చేయడం. మళ్ళీ మన ఇళ్లలో ఉన్నప్పుడు భగవంతుని ప్రతిమలు గాని, పటాలు గాని, నామాలు గాని, భగవంతుని పాదముద్రలు గాని, పాదుకలు గాని, భగవంతుని తత్వరహస్య ప్రేమ ప్రభావమైనటువంటి మధుర లీలలను వర్ణిస్తూ ఈ యొక్క దివ్య గ్రంథాలను ఇంట్లో ఉంచి వాటిని భగవత్ స్వరూపాలుగా భావించి నమస్కరించడం అన్నట్టు. మూడవది ఏం చెప్తున్నాము, జీవన్ముక్తులైన మహాత్ములను కర్మ భక్తులను భగవత్ స్వరూపాలుగానే భావించి భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి వాళ్ళకు. ఇట్లాంటి వాటిని ఆచరించుట భగవంతునికి నమస్కరించుట అని మనం చెప్పుకోవచ్చు. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. దండవత్ ప్రణాం. చెప్పండి ప్రభు. భక్తులు కీర్తనలు చేయడం కూడా అది కూడా అదే కదా ప్రభుజీ? భక్తుల కీర్తనలు ఉంటాయి కదా, అన్నమయ్య, రామదాసు, కనకదాసు, ఇలా అవి కూడా అవే కదా. అదే మనకు బృహన్నారది పురాణ ప్రమాణం చెప్తుంది కదా, కృతే అధ్యాయతో విష్ణు త్రేతాయుగం అక్కడికి ద్వాపరే పరిచయం తలవుతా హరికీర్తన చెప్పుకుంటుంది కదా. అందుకనే నామ సంకీర్తనం యశ సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ కమనస్తం నమామి హరిం పరం అని చెప్తుంది శాస్త్రం, మనం భాగవత ప్రమాణం మనకు. అంటే సర్వ జీవులకు భగవంతుని యొక్క నామ సంకీర్తనల చేత సమస్త పాపాలు సర్వ కర్మ ఫలాలు అన్ని కూడా నాశనం అయిపోతాయని చెప్తుంది. ఒక్క ప్రణామం చేయడం వల్ల భగవంతుడికి సర్వ దుఃఖాలు నివృత్తి అయిపోతాయని చెప్పబడుతుంది. అంటే ఇలాంటి సులభ తరుణోపాయాన్ని చూపినప్పటికీ కూడా ఈ కలియుగ జీవులు ఆచరింపలేని కారణంగా ఏమవుతుంది, భగవంతుడు మాధుర్య విగ్రహుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆయన యొక్క స్వపార్షాదులతోటి ఏమైందో ఔదార్య రూపంలో స్వయంగా తానే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుగా అవతరించి మనల్ని ఉద్ధరించే స్థితిని ఇస్తుంది మనకు. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఓకేనా? సందేహాలు ఎవరికైనా? అకర్మ అంటే ఏం చెయ్యకుంటుండడం అంటే పుణ్యకర్మ గాని పాపకర్మ గాని ఏం చెయ్యకుంటుండడం అంటే దాని మీనింగ్ ఆటోమేటిక్ గా అదొక అర్థం. ఆధ్యాత్మిక కర్మ పదానికి 2 రకాల. సి అంటే ఆమె, సి అంటే సముద్రం, సి అంటే చూడు. ఎన్ని వచ్చినాయి ఇక్కడ? 3 వచ్చాయి. 3 వచ్చినాయి కదా. అట్లనే అకర్మ అంటే పని చేయకుండా ఉండడం వస్తుంది, అకర్మ అంటే ఆధ్యాత్మిక కర్మ అని కూడా వస్తుంది. ఓకేనా? సాధకుడు ఏ కర్మఫలం కూడా అంటదని కూడా చెప్పారు కదా ప్రభుజీ. అదే కర్మ అంటే ఆధ్యాత్మికంగా ఏ కర్మఫలం కూడా అంటదు అని చెప్పారు.
కర్మ, అది రెండు రకాలు చెప్తారు. వికర్మ, వికర్మ. కర్మ, వికర్మ, అకర్మ. అకర్మ. ఓకేనా? ఇవి అన్ని దాంట్లో ఎడిట్ చేసి పెడుతున్నారా ప్రభు మీరు?